అందరికీ నమస్కారం అండి. ఇంత అర్ధరాత్రి ఎవరు ఫోన్ చేస్తున్నారు? మీ ఫోన్ మ్రోగుతుంది చూడండి అంటున్న పార్వతి మాటలకి ఉలిక్కి పడి లేచి టేబుల్ మీద ఉన్న ఫోన్ అందుకొని చూశాడు. మా అన్నయ్య. ఈ టైంలో చేశాడేమిటో అనుకుంటూ హలో అన్నయ్య అన్నాడు కామేశం. ఒరే అబ్బాయి, కొంప మునిగిందిరా. అరగంట నుంచి నాకు చెమటలతో పాటు గుండెల్లో నొప్పిగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. చెన్నైలో ఉన్న మా వాడికి ఫోన్ చేస్తే యాంటాసిడ్ వేసుకొని పడుకో అన్నాడు. నాకేమో ఈ ఆస్తి, బ్యాంకులో ఉన్న డబ్బు వదిలి చనిపోతానేమో అని భయంగా ఉందిరా కాము. నువ్వు నీ కొడుకుని తీసుకొని వెంటనే వచ్చి హాస్పిటల్లో చేర్పించి నాకు ప్రాణదానం చెయ్యరా అని ఏడుస్తున్నాడు అన్నగారు వెంకటేశం. అది గుండె నొప్పి అయితే ఇంతసేపు మాట్లాడలేవన్నయ్యా, కంగారు పడకు. నేను శ్రీధర్ని తీసుకొని వస్తాను. నాకు 70 సంవత్సరాలు. నువ్వు కంగారు పడి నన్ను కంగారు పెట్టకు. ఈ లోపున దేవుడిని తలుచుకొని ఉంటే ఆయనే తగ్గిస్తాడు అన్నాడు కామేశం. ఎక్కడ దేవుడు గుర్తుకు వస్తాడురా? కళ్ళ ముందు ఈ 2 అంతస్తుల భవనం, దాని మీద వచ్చే అద్దెలు, నెలకు వచ్చే 1,00,000 పెన్షన్ వదిలేసి పోతానని భయంతో వణికిపోతున్నాను. నాకేమైనా అయితే నా సంతానం నేను కష్టపడి సంపాదించిన సొమ్ము అంతా హోటల్లో ఖర్చు పెట్టేస్తారు. త్వరగా వచ్చి నన్ను హాస్పిటల్లో జాయిన్ చెయ్యి అంటున్న అన్నగారి మాటలకు అసహ్యం కలిగింది. బయలుదేరామన్నయ్య, 10 నిమిషాల్లో మీ ఇంటి దగ్గర ఉంటాము అన్నాడు. అర్ధరాత్రి అవడం వలన ట్రాఫిక్ లేకపోవడంతో త్వరగానే ఆనంద్ నగర్లో ఉన్న అన్నగారి ఇంటికి చేరుకున్నారు. నాన్న, ఇక్కడ పెద్దనాన్నగారికి ఎలా ఉన్నా మీరు కంగారు పడకండి. అసలే మీకు హై బీపీ అన్నాడు కామేశం కొడుకు శ్రీధర్. అలాగేలే, అన్ని లైట్స్ వెలుగుతున్నాయి అంటే పెద్దనాన్నగారికి నిజంగానే బాగుండలేదు అనుకుంటా అంటూ లోపలికి నడిచాడు. సోఫాలో అన్నగారు చెమటలు కక్కుతూ ఏదో నములుతున్నాడు. ఎలా ఉందన్నయ్య? వెళ్దాం పద. ఏమిటి నోట్లో అన్నాడు కామేశం. షుగర్ పడిపోయిందేమో అని బందర్ హల్వా తింటున్నాను అంటూ లేచి కారులో కూర్చున్నాడు. ముందుగానే కొడుకు తను అనుకున్నట్టుగా 24 గంటలు పనిచేసే హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. కారులో నుంచి దిగుతూ, ఈ హాస్పిటల్కి ఎందుకు తీసుకొని వచ్చావురా? వీడు దోచేస్తాడు. మా ఇంటికి దగ్గరలోనే బుటా హాస్పిటల్ ఉంది, అక్కడ తక్కువలో అయిపోతుంది అన్నాడు వెంకటేశం. బుటాలో జాయిన్ అయితే ఇహ నీ పని మూటే పెద్దనన్నగారు, ఇక్కడ నీ ప్రాణంకి డోకా ఉండదు అంటూ స్ట్రెచ్చర్ మీద లోపలికి తీసుకొని వెళ్ళారు. చల్లగా ఏసీ గాలి తగలడంతో వెంకటేశంకి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించింది. ఇంతలో డాక్టర్స్ వెంకటేశంకి అన్ని టెస్టులు చేసి పెద్ద ప్రమాదం తప్పింది, కొద్దిగా లేట్ అయితే లేటే అంటూ ఇంజెక్షన్ చేసి రేపు పెద్ద డాక్టర్ గారు వచ్చి మిగిలిన విషయాలు మాట్లాడతారు అన్నారు. మిగిలిన విషయాలు అంటే ఏమైనా కొంప ముంచుతాడేమిరా కామేశం అన్నాడు వెంకటేశం. అబ్బా, ఏమీ కాదులే అన్నయ్య. 4 కోట్ల డబ్బు పెట్టుకొని నువ్వే ట్రీట్మెంట్కి వణికిపోతున్నావు. మాకేదైనా అయితే ఎవ్వరు దిక్కు అన్నాడు విసుగ్గా అన్నగారితో. నేను ఉండగా నీకు భయం ఏమిట్రా అన్నాడు వెంకటేశం శ్మశాన వైరాగ్యంలో. మాకు అదే ధీమా అన్నయ్య. ఒక్క తల్లి బిడ్డలం, డబ్బు లేకపోయినా మా దగ్గర నువ్వు ఉన్నావని హాయిగా నిద్రపోతున్నాము అన్నాడు కామేశం. ఇంజెక్షన్ వల్ల వెంకటేశం నిద్రలోకి జారుకున్నాడు. ఉదయం వెంకటేశం లేచేసరికి ఒక ఫ్లాస్క్ నిండా కాఫీ, తండ్రికి పెద్ద తండ్రికి చెరో ప్లేటు ఇడ్లీ తీసుకొని వచ్చాడు శ్రీధర్. అదేమిట్రా, ఇడ్లీతో పాటు గారె తీసుకొని రావాల్సింది. మీ పిల్లలకి తిండి విలువ తెలియదు అన్నాడు వెంకటేశం. ఈ పూటకి పథ్యంగా తినండి పెద్దనాన్న అన్నాడు శ్రీధర్. ఇంతలో పెద్ద డాక్టర్ గారు వచ్చి రూమ్ని పరిశీలించి, అయితే అంతా మామూలు పొజిషన్కి వచ్చేశారన్నమాట, మీరు ఇడ్లీ తినండి, మళ్ళీ వస్తాను అని బాబు నువ్వు నాతోరా అని పిలుచుకొని వెళ్ళాడు. ఒరే కాము, వాడిని ఎందుకు తీసుకొని వెళ్ళాడంటావు? కొంపదీసి ఏ జబ్బు అయినా ఉంది అని అనడు కదా అన్నాడు వెంకటేశం. ఇడ్లీ బాగుందా?
ఆకలి బాగానే ఉంది కాబట్టి ఏమీ ప్రమాదం ఉండదన్నయ్య అన్నాడు కామేశం. ఇడ్లీ తిన్నారా పెద్దనాన్న? ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలి. బాయ్ వీల్ చైర్ తీసుకొని వస్తాడు. అసలు మీకు ఎందుకు ఇలా అయిందో వివరించి చెప్పి ఏమి చెయ్యాలో కూడా చెప్తా అన్నారు అంటూ తడి క్లాత్ తీసుకొని వెంకటేశం మొహం తుడిచాడు శ్రీధర్. ఇది చూసిన కామేశంకి తన కొడుకు సేవగుణంకి ఆనందపడ్డాడు. రోటిలో తలపెట్టిన తర్వాత రోకలి పోటుకి భయపడి లాభం లేదు. సరే, నేను కూడా ధైర్యంగానే ఉన్నాను, ఏమైతే అదైంది అని. ఎలాగో 80లోకి వచ్చాను. 100 దాకా లాగుదాము అనుకున్నాను. పోనీలే అంటున్న పెద్దనాన్నతో, నువ్వు 100 లాగుతావు పెద్దనాన్న, కంగారు పడకు. ఈ రోజులలో అన్ని జబ్బులకి వైద్యం ఉంది అన్నాడు శ్రీధర్. ముగ్గురు పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఎలా ఉన్నారు వెంకటేశం గారు అన్నాడు. అది మీరు చెప్పాలి, అందుకే వచ్చాను అన్నాడు డాక్టర్తో వెంకటేశం. ఏమీ కంగారు పడనక్కర్లేదు. మీ 2D ఏకేలో మీ గుండెల్లో వాల్వ్ ఒకటి పని చేయడం లేదన్నట్టుగా చూపించింది. దానికి ఆపరేషన్ చేసి వాల్వ్ మార్చాలి. 10 లక్షల వరకు ఖర్చు వస్తుంది అన్నాడు డాక్టర్. డబ్బు గురించి నాకు భయం లేదు. నాకు 80 ఏళ్ళు. ఆపరేషన్కి తట్టుకోలేక ప్రాణం పోతుందేమో అని భయం. ఇంకా ఏ వ్యవహారం చక్కబెట్టలేదు అన్నాడు వెంకటేశం. అటు చూడండి, ఆ కుర్రాడికి 10 సంవత్సరాలు. మీకులాగే గుండె వాల్వ్ పాడైంది. వాళ్ళ నాన్న ఆటో డ్రైవర్. డబ్బు లేక ప్రాణం మీద ఆశ వదిలేసుకున్నారు. నగలు అమ్ముకొని టెస్టులు చేయించుకుంటున్నారు ఏదో పేరాశతో. మీకు డబ్బు ఉంది. మామూలుగా అయితే మీ వయసు వాళ్ళకి మెయింటెనెన్స్ తప్ప పెద్ద వైద్యం చేయించరు. ఆపరేషన్ గురించి భయపడకండి, నేను చూసుకుంటాను అన్నాడు డాక్టర్ గారు. వీల్చైర్లో కూర్చొని జాలిగా చూస్తున్న కుర్రాడు మాసిన గడ్డంతో అతని తండ్రిని చూసిన వెంకటేశంకి మనసులో పెద్ద అలజడి మొదలైంది. తను ఎండిపోయిన చెట్టు. ఆ పిల్లాడు నిండా 10 ఏళ్ళు లేనివాడు. డబ్బుతో నేను బతకాలి అనుకుంటే డబ్బు లేక మొక్కగానే అతను మాడిపోతున్నాడు అనుకొని తమ్ముడిని తన వీల్చైర్ని ఆ కుర్రాడి దగ్గరికి తీసుకొని వెళ్ళమన్నాడు. ఆ పిల్లాడి ఎండిన బుగ్గల మీద చెయ్యి వేసి నిమురుతూ, నీ పేరేమిటి బాబూ అన్నాడు వెంకటేశం. చిరంజీవి తాతగారు అన్నాడు. తాతగారు అన్న పిలుపుకి వెంకటేశంకి తన మనవడు గుర్తుకు వచ్చాడు. భయపడకు, నీకు తగ్గిపోతుందిలే. నీ పేరుకు తగ్గట్టుగా నువ్వు చిరంజీవివి అని దీవించి తమ్ముడిని తనని మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి తీసుకొని వెళ్ళమన్నాడు. ఏమిటి నిర్ణయించుకున్నారు అన్నాడు డాక్టర్. ఆపరేషన్ చేయించుకుంటాను అంటూ తన హ్యాండ్ బ్యాగ్లో నుంచి చెక్ బుక్ తీశాడు. డబ్బు ఇప్పుడే అక్కర్లేదు, ఇంకా కొన్ని టెస్టులు ఉన్నాయి. 3D ఎకో, ఆ తర్వాత 4D ఎకో చేసి పూర్తిగా కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు ఆపరేషన్. వీటి కోసం మీరు కొన్నాళ్ళు హాస్పిటల్లో ఉండాలి అన్నాడు డాక్టర్ గారు. అలాగే సార్, ఈలోపుగా మా పిల్లలు కూడా వస్తారు. ఇప్పుడు నేను మీకు ఇచ్చే చెక్కు నా కోసం కాదు. ఆ పసిపిల్లాడి ప్రాణం డబ్బు లేక వాడిపోకూడదు. అతని ఆపరేషన్ ఖర్చు 10 లక్షలు నేను భరిస్తాను. ఇన్నాళ్ళు నా డబ్బుతో నేను బతకవచ్చు అనుకున్నానే కానీ ఇంకొకరిని బ్రతికించవచ్చు అనుకోలేదు. ఆ పిల్లాడి ప్రాణం ఎలాగైనా కాపాడండి. నా ఆపరేషన్కి తొందర లేదు. 80 ఏళ్ల తర్వాత ఇంకా మిగిలే జీవితం అతి తక్కువ అని తెలుసు అన్నాడు చెక్కు డాక్టర్ గారి చేతుల్లో పెడుతూ. వెంకటేశం గారు, డబ్బున్న వాళ్ళందరూ మీలాగా సహాయం చేస్తే ఎన్నో పసి ప్రాణాలని కాపాడవచ్చు. మీరు మీ జీవితాన్ని సద్వినియోగం చేసుకున్నారు. భగవంతుడు మీకింత ఆయుష్ ఇచ్చాడంటే మీ చేత ఒక కుర్రాడి ప్రాణం నిలబడాలని నిర్ణయం. ఆ కుర్రాడికి అన్ని టెస్టులు అయిపోయాయి. 2-3 రోజుల్లో ఆపరేషన్ చేస్తాము. మీరు చేసిన ఈ పుణ్యం మీకు ఏదో విధంగా ఉపయోగపడుతుంది అన్నాడు డాక్టర్ గారు. మిగిలిన టెస్టులన్నీ చేయించుకొని రూమ్కి చేరుకున్నారు అన్నదమ్ములు. సాయంత్రంకి వెంకటేశం పిల్లలందరూ కుటుంబంతో సహా తండ్రిని చూడడానికి వచ్చేశారు. కొడుకు కూతురు తండ్రికి ధైర్యం చెప్పి తండ్రి నుండి తాళాలు తీసుకొని ఇంటికి వెళ్ళారు.
రాత్రికి వచ్చి పడుకుంటాము. మీరు ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోండి బాబాయ్ అన్నారు. అన్నగారి పిల్లలు వచ్చేశారు కాబట్టి తను ఇంటికి వెళ్తాను అని అన్నగారికి చెప్పాడు కామేశం. ఒరే కాము, నా పిల్లలు దగ్గర ఉండడం మంచిదే, కానీ నాకు దగ్గర ఉండడం సంతోషంగా ఉంటుంది. పోనీ రిపోర్ట్స్ వచ్చే వరకైనా నాతో ఉండు అన్నగారి కోరికని కాదనలేక హాస్పిటల్లోనే ఉండిపోయాడు. ఎలాగో బాబాయ్ నీతో ఉంటున్నాడు, మళ్ళీ ఇంతమంది హాస్పిటల్లో ఉండడం ఎందుకు అని వెంకటేశం పిల్లలు రాలేదు. రెండో రోజు సాయంత్రం డాక్టర్ గారి పిలుపుతో ఆయన రూమ్కి వెళ్ళారు వెంకటేశం, కామేశం. డాక్టర్ గారు వీళ్ళను చూసి నవ్వుతూ, ఆ అబ్బాయికి రేపు ఉదయం ఆపరేషన్. రెండవది మీ 3D ఎకో 4D ఎకో రిపోర్ట్స్ వచ్చాయి అని ఆగాడు డాక్టర్ గారు. మరి నాకు ఆపరేషన్ ఎప్పుడు ఉంటుంది అన్న వెంకటేశంతో, మీ గుండె బంగారంలా ఉంది. మరి 2D ఎకో ఎందుకు అలా చూపించిందో అని మళ్ళీ టెస్ట్ చేస్తే ఈసారి నార్మల్ రిజల్ట్స్ వచ్చింది. ఆపరేషన్ అక్కర్లేదు, బ్లడ్ క్లాట్ కాకుండా మందులు ఇస్తాను, వాడండి, ఈరోజు వెళ్ళిపోవచ్చు అన్నాడు. డాక్టర్ గారి మాటలతో హృదయంలో బరువు తగ్గిపోయింది వెంకటేశంకి. థ్యాంక్స్ డాక్టర్, ఆ పిల్లాడి క్షేమం గురించి కూడా నాకు తెలియజేయండి. నా ఫోన్ నెంబర్ మీ ఆఫీస్లో ఇచ్చి వెళ్తాను అన్నాడు. డిశ్చార్జి అయ్యి కారులో ఇంటికి వెళ్తూ, అన్నయ్య, నువ్వు పెళ్ళిలో గిఫ్ట్ కూడా బట్టలు పెడితే 1000, భోజనం ఒక్కటే అయితే 500 కంటే ఇవ్వవు కదా. ముక్కు మొహం తెలియని కుర్రాడి ఆపరేషన్కి అంత డబ్బు ఎలా ఇచ్చావు అన్నాడు కామేశం. తమ్ముడి వంక ఒకసారి చూసి, ఇప్పుడు నువ్వు అనుకున్నట్టుగానే రేపు నేను పోయిన తర్వాత అందరూ కానీ ఖర్చు పెట్టకుండా పోయాడు అని అంటారు. 80 ఏళ్ళు ఉన్న నేనే ప్రాణం కోసం ఇంత కంగారు పడిపోతుంటే ఇంకా జీవితం అంతా ముందే ఉన్న పసివాడి ప్రాణం డబ్బు లేక పోతూ ఉంటే చూడలేకపోయాను. నా డబ్బు పిల్లలకి అక్కర్లేదు. నా డబ్బుకి అసలైన విలువ ఈ సహాయంతోనే వచ్చింది. ఈ సహాయంకే భగవంతుడు మెచ్చి నాకు ఆపరేషన్ లేకుండా చేశాడు. మంచి చేస్తే మనకి మేలు తప్పకుండా కలుగుతుంది. ఇప్పుడు నా మనసంతా హాయిగా ఉంది అంటున్న అన్నగారికి నమస్కారం చేసి, అన్నయ్య, నువ్వు 100 ఏళ్ళు బ్రతకాలి అన్నాడు. కథ సమాప్తం అండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.